లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులంటూ ఎవ్వరూ ఉండరు. అధికారం దూరమైతే నేతలు పక్కచూపులు చూడడం ఇటీవల పరిపాటిగా మారింది. ముఖ్యంగా వైసీపీ అధికారం కోల్పోయిన తర్వాత ఏపీ రాజకీయాల్లో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. జిల్లాల వారీగా అధినేత జగన్ నిర్వహిస్తున్న సమావేశాలకు కొందరు డుమ్మా కొట్టడంతో వారి పరిస్థితి ఏంటని చర్చ జోరుగా సాగుతూ ఉంది. ఇప్పుడు శ్రీకాకుళంలో వైసీపీకి కీలకంగా ఉన్న ధర్మాన ప్రసాదరావు తాడేపల్లి మీటింగ్కు హాజరు కాకపోవడం హాట్ టాపిక్గా మారింది. ఇప్పుడు ఎన్నికల తరువాత వరుస కష్టాల్లో వైసీపీ. అధినేత జగన్ మాటను లెక్క చెయ్యని కీలక నేతలు. తాడేపల్లిలో కీలక మీటింగ్కు ధర్మాన ప్రసాదరావు డుమ్మా. ఉత్తరాంధ్రలో కీలక నేత గైర్హాజరుతో జోరుగా చర్చ. కుమారుడి రాజకీయ భవిష్యత్ కోసమేనంటూ టాక్. గత ఎన్నికల్లో వైసీపీ ఘోర ఓటమి తరువాత ఆ పార్టీలో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. ఎన్నికల ముందు నుంచి కొందరు అసంతృప్తి వ్యక్తం చేస్తుంటే ఓటమి తరువాత కొందరు నేతలు ఏకంగా ముఖం చాటేస్తున్నారు. తాజాగా తాడేపల్లిలో జగన్ నిర్వహించిన జిల్లావారీ సమీక్షకు మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు డుమ్మా కొట్టారు. ప్రస్తుత ప్రభుత్వం అవలంబిస్తోన్న తీరుపై నిరసన కార్యక్రమాలు చేపట్టాలంటూ జిల్లాల వారీగా జగన్ సమావేశాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా శ్రీకాకుళం జిల్లా నుంచి పలువురు నేతలు వచ్చినా ధర్మాన ప్రసాదరావు రాకపోవటం చర్చనీయాంశంగా మారింది. శ్రీకాకుళం జిల్లాలో ధర్మాన ప్రసాదరావుకు ప్రత్యేకమైన పేరుంది. వైఎస్ హయాం నుంచి ఆయన మంత్రిగా పనిచేసి సీనియర్ లీడర్గా పేరు తెచ్చుకున్నారు. దీనికి తోడు ఆయనకు జిల్లాల్లోని వివిధ నియోజకవర్గాల్లో ప్రత్యేకమైన ఓటు బ్యాంకు కూడా ఉంది. ఎందుకో గత ఎన్నికల తరువాత ఆయన మౌనంగా ఉంటున్నారు. మైక్ దొరికితే ప్రత్యర్థులను తనదైన శైలిలో ఇబ్బంది పెట్టే ధర్మాన మౌనం వెనుక రహస్యమేంటనే చర్చ జోరుగా సాగుతోంది. 2019లో వైసీపీ తరపున గెలిచిన ధర్మాన ప్రసాదరావుకు మొదటి విడతలో మంత్రిగా జగన్ అవకాశమిచ్చారు. 2.5 ఏళ్ల తరువాత మంత్రివర్గం మార్పులు ఆయన్ను పక్కన పెట్టారు. అది కూడా ధర్మాన ప్రసాదరావుకు ఇబ్బంది కలిగించిందని అప్పట్లో ఆయన వర్గీయులు చర్చించుకున్నారట. తరువాతి కాలంలో శ్రీకాకుళం నియోజకవర్గం నుంచి ఆయన కుమారుడు ధర్మాన రామమనోహర్ నాయుడుకు సీటివ్వమని అధినేతను కోరగా ఆయన తిరస్కరించారట. దీంతో అయిష్టంగానే గత ఎన్నికల్లో ధర్మాన ప్రసాదరావు బరిలో నిలిచారని ఆయన వర్గీయుల్లోనే టాక్ నడిచింది. గత ఎన్నికల్లో కూటమి ప్రభంజనంతో పాటు జగన్ పాలనాపరమైన వైఫల్యాలతో వైసీపీ ఘోర పరాజయం పాలైంది. తరువాతి నుంచి ప్రసాదరావు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ప్రెస్ మీట్లో కానీ ఇతర మీటింగ్లకు గానీ ఆయన హాజరైన దాఖలాలు లేవని సొంత పార్టీ నేతలే చర్చించుకుంటున్నారు. దీనికి తోడు శ్రీకాకుళం నియోజకవర్గ ఇన్ఛార్జిగా తన కుమారుడు రామమనోహర నాయుడుకు అవకాశం ఇవ్వమని అధినేతను కోరగా ఆయన కనీసం ఆ పేరును పరిగణలోకి కూడా తీసుకోలేదట. దీంతో కుమారుడి భవిష్యత్ కోసం ఆయన పార్టీకి దూరంగా ఉంటున్నారని జోరుగా చర్చ సాగుతోంది. దాంతో ఆ సీనియర్ ఆలోచన ఏంటి అన్నది అంతుపట్టడం లేదు. తాడేపల్లిలో జగన్ నిర్వహించిన శ్రీకాకుళం జిల్లా స్థాయి రివ్యూ సమావేశానికి రాకపోవడంతో అందరూ ధర్మాన వైపు చూస్తున్నారట. ఆయన ఎందుకు హాజరు కాలేదన్న అంశంపై పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఆయన రాజకీయ వైరాగ్యంలో ఉన్నారని, రాజకీయంగా ఎటువైపు అడుగులు వేయాలా అని సమాలోచనలు చేస్తున్నారని తెలుస్తోంది. ప్రసాదరావు ఆలోచనలన్నీ కుమారుడు, రాజకీయ వారసుడు ధర్మాన రామమనోహర్ నాయుడు భవిష్యత్ చుట్టూనే తిరుగుతున్నాయని ఆయన సన్నిహితులు చెప్తున్నారు. ఎలాగూ ఫ్యాన్ పార్టీకి భవిష్యత్ లేదని, ఒకవేళ ఉన్నా తన కుమారుడికి జగన్ సీట్ ఇవ్వరని తెలిసే ధర్మాన మౌనంగా ఉన్నారనే చర్చ జోరుగా సాగుతోంది. ధర్మాన ప్రసాదరావు మౌనం కొనసాగిస్తున్న కొద్దీ ఆయనపై రకరకాల ప్రచారాలు ఊపందుకుంటున్నాయి. ప్రస్తుతం ధర్మాన అన్న మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్కే మళ్లీ జిల్లా పార్టీ పగ్గాలు అప్పజెప్పారు. ధర్మాన కృష్ణదాస్ ఇప్పటికే 3 సార్లు జిల్లా వైసీపీ అధ్యక్షునిగా కొనసాగటంతో ఆయన స్థానంలో వేరొకరికి పార్టీ పగ్గాలు అప్పగించాలన్న ఆలోచన కూడా మొదట చేశారట జగన్మోహన్ రెడ్డి. దానికోసం కొంతమంది జిల్లా నేతల పేర్లు కూడా సెలెక్ట్ చేశారట. చివరి నిమిషంలో జిల్లాలోని
సామాజిక సమీకరణాలు, పార్టీ పట్ల విధేయత, సీనియారిటీ, కుటుంబ నేపథ్యం వంటి అంశాల నేపథ్యంలో వెలమ సామాజిక వర్గానికి చెందిన కృష్ణదాస్కి మళ్లీ 4వసారి జిల్లా అధ్యక్షుణ్ణి చేసింది పార్టీ అధిష్టానం. జిల్లా పార్టీ అధ్యక్షుడిగా నియమించిన తరువాత ప్రమాణ స్వీకారోత్సవానికి రావాలని పేరాడ తిలక్ డాక్టర్ అప్పలరాజుతో కలిసి కృష్ణదాస్ తన తమ్ముడి బంగ్లాకు వెళ్లి కలిశారట. కానీ ప్రసాదరావు ఆ కార్యక్రమానికి హాజరు కాలేదు. దీంతో ఆయన పార్టీ పట్ల గుస్సాగా ఉన్నారనే వార్తలు తెరపైకొచ్చాయి. వయసులో కృష్ణదాస్ కంటే ప్రసాదరావు చిన్నవాడైనా ధర్మాన అని గూగుల్లో వెతికితే ప్రసాదరావు పేరే మొదట వస్తుంది. కృష్ణదాస్ కంటే రాజకీయాల్లో అంత సీనియారిటీ సాధించారు ప్రసాదరావు. కాబట్టి కేవలం అన్న కోసం తన రాజకీయ వ్యూహాలను మార్చుకోడన్న వాదన కూడా ధర్మాన ప్రసాదరావు సన్నిహితుల నుంచి వినిపిస్తోంది. పార్టీ ఓడిన నాటి నుంచి ధర్మాన ప్రసాదరావు పార్టీ కార్యక్రమాలకు హాజరు కావటం లేదు. ఆరోగ్యం బాలేదని, అందుకే విశ్రాంతి తీసుకుంటున్నానని ప్రసాదరావు సన్నిహితులు చెప్తున్నారు. కానీ జగన్ వ్యవహార శైలి కూడా ధర్మాన ప్రసాదరావు మౌనానికి కారణమన్న వాదన వినిపిస్తోంది. పార్టీ నుంచి చాలా మంది బయటకు వెళ్లిపోవటానికి కూడా జగన్ వ్యవహార తీరే కారణమంటున్నారు. ఎన్నికల్లో ఘోర పరాజయం తరువాత కూడా జగన్లో మార్పు రాకపోవటం, వైసీపీ పరిస్థితిపై క్యాడర్లో నమ్మకం తగ్గటం కూడా ధర్మానను ఆలోచనలో నెట్టిందనే వాదన కూడా జిల్లా వ్యాప్తంగా వినిపిస్తోంది. మరోవైపు ధర్మాన ప్రసాదరావు ఆధ్యాత్మిక కార్యక్రమాలపై దృష్టి సారించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా కుటుంబంతో కలిసి దేవాలయాలకు వెళుతున్నారు. దీంతో ధర్మాన తన కుమారుణ్ణి రాజకీయాల్లో యాక్టివ్ చేసి తన శేష జీవితాన్ని ప్రశాంతంగా గడపాలని నిర్ణయించుకుని ఉంటారని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. For more videos like this, subscribe Big TV channel.